ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అంటే ఏంటి? ఏపీ ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలేంటి? స్కూల్ కాలేజెస్ పరిసరాల్లో గుట్కా విక్రయాలపై ఏపీ పోలీసులు తీసుకున్న చర్యలేంటి? విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. యువతను మత్తుకు బానిసలుగా కాకుండా ఆరోగ్యవంతమైన జీవితానికి దారితీసే మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో పలు కీలక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ పేరుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసు స్కూల్స్, కాలేజెస్ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. పొగాకు, గుట్కా, గంజాయి వంటి ఉత్పత్తులను నిల్వలు స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పిల్లలు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చట్టపరంగా చర్యలతో పాటు అవగాహన కల్పించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు గంజాయి, గుట్కా, పొగాకు ఉత్పత్తుల వలన కలిగే ఆరోగ్య నష్టాలను నిపుణుల ద్వారా వివరించి వారి భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానసికంగా జాగృతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పాన్ షాప్స్, బడ్డీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇకపై మత్తు పదార్థాల అక్రమ విషయాలపై పూర్తిగా నిఘా ఉంచనున్నట్లు హెచ్చరిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ పక్కా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా వెల్లడించారు. ఈ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా యువత మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండేలా చేయడం ప్రభుత్వ ధ్యేయంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.